తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ మరి రేషనలిస్టిక్ ఎరీనా వారి సౌజన్యంతో మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. వెల్కమ్ అండి ఈ షోకి. మీకు తెలుసు, మనం గత కొన్ని వారాలుగా హ్యూమన్ ఎవల్యూషన్ మీద, మానవ పరిణామ క్రమం మీద, అందులో ఉన్న వివిధ రకాల పరిణామాల్లో ఉన్న స్థితిగతులు ఏంటి, మన డెవలప్మెంట్లోని, హ్యూమన్ డెవలప్మెంట్లోని మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు మానవుని యొక్క ప్రస్థానం మొదలైంది, ఇటువంటి వివిధ రకాల దశల గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. ఇటువంటి దాని గురించి కొద్ది బాగా రీసెర్చ్ చేసి మనకి తెలుగులోని మనకంటూ ఒక విభిన్నంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి యూట్యూబ్లో కానీ, లేకపోతే మనకి కొన్ని నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానల్లో ఉంటాయి. కానీ తెలుగులో ఉండడం అన్నది ప్రత్యేకంగా దానికి కొంత శ్రమ అవసరం అవుతుంది. దీని గురించి కొద్దిగా చదువుకొని మనకి తెలుగులో అర్థమయ్యేలా చెప్పడానికి దాని అంతా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవడం అనేది కొంత మనం దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఇలా చేస్తున్నదంతా మన గ్రూప్లోని ప్రసాద్ గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, ఈ కార్యక్రమంలో మీరు మాతో పాల్గొవాలన్నా, లేదా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏదైనా విషయాలు మీరు చర్చించాలన్నా, మీరు మాతో పాటు ఈ షోలో ఏదైనా విషయాల గురించి అవగాహన కోసం ఇంకా కొంత మెరుగైన సమాచారం అందించడం గురించి మీరు ఏదైనా సూచనలు ఇవ్వదలుచుకున్నా, లేదా ఈ షోలో మీరు పాల్గొనాలదలుచుకున్నా సరే, మీరు tory.live1 స్కైప్ ఐడికి కాల్ చేసి, లేదా మీరు tory.live1కి మెసేజ్ పంపించి మీకున్న ప్రశ్నలు అడగచ్చండి. అవి ప్రసాద్ గారు, నేను మాకు తెలిసినంతలో మేము ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తాము. ఇప్పుడు షోలో నుండి మనం ఈ వారం మనం గత కొన్ని వారాలుగా హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్లోని రకరకాల దశల గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాము. దానిలో ఈరోజు ఈ సిరీస్లో భాగంగా మనం మొట్టమొదటి వ్యవసాయం అనేది ఎలా ప్రారంభమైంది, అంటే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు, ఒక రెవల్యూషనరీ మన మానవ దశలోని దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే ఆ ఎదుగుతున్న మన పరిణామ క్రమంలోని మనకి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, వ్యవసాయం అనేది మానవ జీవన స్థితిగతుల్ని ఎలా మార్చేసింది అన్నది ఈరోజు ఎపిసోడ్ యొక్క విశిష్టత. మీరు దీనికి సంబంధించింది కానీ లేదా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు tory.live1కి కాల్ చేయొచ్చండి. ప్రసాద్ గారు, మొట్టమొదటిసారిగా అసలు మనం మొట్టమొదటి మనిషి ఆటవికంగా ఉన్నప్పుడు, అంటే ట్రైబల్గా మనం జీవనం గడుపుతున్నప్పుడు, రాతి గుహల్లో ఉన్నప్పుడు, మనం ఆహారం సంపాదించుకోవడానికి వేటాడడం అన్నది ఒక్కటి మాత్రమే మనకి మార్గం అన్నమాట. అంటే మనకి ఆహారం కావాలి అంటే గుహలోంచి బయటికి వచ్చి యానిమల్స్ ఎలాగైతే వేటాడతాయో మనం కూడా అలాగే వాటిని వేటాడి, లేదా ఆహారాన్ని ఏరుకొని ఆ ఆహారాన్ని సేకరించి తీసుకొచ్చిన తర్వాత గుంపులుగా, అప్పటికి నిప్పు ఆల్రెడీ మనం కనిపెట్టేసి, నిప్పు మానవుని జీవన విధానంలో నిప్పు కూడా ఒక భాగం మాట. అలాగే రాతి పనిముట్లు ఉపయోగించడం అనేది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఒక్కసారిగా వ్యవసాయం అన్న దానిలోకి మనం ఎలాగొచ్చాం అసలు అన్న విషయాల గురించి నేను కొంత మీకు ఉపోద్ఘాతం లాగా నేను చెప్తాను. ఆ తర్వాత మీరు ఈ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పుల గురించి మీరు కూలంకుశంగా చెప్పచ్చు. అసలు మనకి మొట్టమొదటిసారిగా మానవుడు అసలు వ్యవసాయం అన్న దానికి చేయడం ద్వారా అసలు మన జీవన విధానంలో వచ్చిన మార్పులేంటి, అసలు వ్యవసాయం అనేది ఎప్పుడు మొదలైంది, మనం మన జీవన విధానంలో కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిది రాతి యుగం. అంటే రాతి యుగం అంటే ఏంటంటే పాత రాతి యుగం. రాతి యుగంలో 2 రాతి యుగాలు ఉంటాయి. ఒకటి పాత రాతి యుగం, రెండోది కొత్త రాతి యుగం. అంటే రెండూ కూడా రాళ్లను ఉపయోగించే మనిషి వేటాడడం కానీ, లేదా వస్త్రాలను సమకూర్చుకోవడం కానీ, ఇల్లులు కట్టుకోవడం కానీ, ఏది చేసినా రాయి అంటే లోహాలకి ముందు యుగం అన్నమాట ఇది. అందులో చరిత్రకారులు 2గా విభజించారు. అవేంటంటే ఒకటి పాత రాతి యుగం, రెండోది కొత్త రాతి యుగం.
ఈ పాతరాతి యుగం అనేది సుమారు 10,000 BC అంటే బిఫోర్ కామన్ ఎరా, 10,000 నుంచి 9,000 ముందు వరకు, అంత ముందు ఉన్నదంతా కూడా పాతరాతి యుగం అనమాట. ఈ కొత్త రాతి యుగంలోకి గనక మనం చూసుకుంటే సుమారు ఈ 10,000 సంవత్సరాలు BC అక్కడ ముందు నుంచి కూడా, ఆ తర్వాత నుంచి కూడా మనకి కొత్త రాతి యుగం ప్రారంభమవుతుంది అనమాట. దానిలోని 900 BC అంటే 900 BCకి సుమారు ఆ ప్రాంతాలలో, అంటే ఆ టైం ఫ్రేమ్లోని అగ్రికల్చర్ అనేది ప్రారంభమైంది అన్నది. అగ్రికల్చర్ అనేది ఎలా ప్రారంభమైంది అన్న విషయంలోని రకరకాల థీరీస్ ఉన్నాయన్నమాట. అంటే ఎలాగ ప్రారంభమై ఉంటుందని, అంటే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా. మొట్టమొదటి అంటే లాస్ట్ ఐస్ ఏజ్, అంటే మంచు యుగం ఏదైతే ఉందో, చివరిగా వచ్చిన మంచు యుగం, ఆ మంచు యుగం తర్వాత నుంచి మనకి వ్యవసాయం అనేది, మొట్టమొదటి వ్యవసాయం అనేది సుమారు 9,000 years BC. అంటే మనకి ఇప్పుడు ఇంకొక 2,000 సంవత్సరాలు వేసుకుంటే సుమారు 11,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం అనేది ప్రారంభమైందని. వ్యవసాయం అంటే ఇప్పటిలాగా నాగలు పెట్టి దున్నేసి మనం ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి అలాగని కాదు. వ్యవసాయం అంటే ఏంటంటే మొట్టమొదటిసారి మనం వేట జంతువుల మీద, అంటే మనం అంటే మానవుడు బయటికి వచ్చి జంతువుల్ని వేటాడి ఆ మాంసాన్ని తీసుకొని వచ్చి, లేదా ఆహారాన్ని వేరుకొని గింజలు కానీ పళ్ళు కానీ ఏదైనా తీసుకొచ్చి తినడం అనేది ఆహారం అనమాట. మొట్టమొదటిసారిగా చేసిన పని అది. అది కాకుండా మన ఆహారాన్ని మనమే పండించుకోవడం, అంటే మొక్కలుగా, లేదా లైవ్ స్టాక్ అంటే ఏంటంటే మన గొర్రెలు, మేకలు, తర్వాత ఏమో పందులు, కోళ్ళు, ఇటువంటి అనమాట లైవ్ స్టాక్. ఈ లైవ్ స్టాక్ని తర్వాత ఏమో వ్యవసాయం అంటే ఏంటంటే ఈ రకరకాల పళ్ళని, కూరగాయలని పండించి అక్కడే మనం మన ఆహారాన్ని సమకూర్చుకోవడం అనమాట. ఎప్పుడైతే ఇటువంటి జీవన విధానంలో మార్పు వచ్చిందో అప్పుడు మనకి చాలా సమయం మిగులుతుంది అనమాట. అంటే అందరూ ఆహారానికి వెళ్ళవలసిన అవసరం రాదు. ఎప్పుడైతే వ్యవసాయం ప్రారంభమైందో అప్పుడు ఆహారంలోని మిగులు ఉందన్నమాట. మిగులు అంటే ఏంటంటే సర్ప్లస్ అంటారు. ఎప్పుడైతే మనకు ఆహారంలో ఆ సర్ప్లస్ వచ్చిందో అప్పుడు యూ కెన్ గివ్ ఇట్ టు మోర్ పీపుల్. మనం ఎవరికైనా ఎక్కువ మందికి ఈ ఆహారాన్ని మనం ఇవ్వగలమో అప్పుడు వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఈ ఉన్న మానవ సమూహంలోని స్కిల్డ్ పీపుల్ అనమాట, అంటే ఎవరి దగ్గర నైపుణ్యత అనేది ఉందో ఆ నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అంటే ఆ వ్యవస్థ, అంటే అటువంటి మనుషులు, అంటే ఎవరి దగ్గర అయితే అథ్లెటిక్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు, ఎవరైతే ఆయుధాలు చక్కగా చేయగలరు. ఆయుధాలు ఎందుకు వేటాడినప్పుడు అంటే ఆయుధాలు అనేవి మన రక్షణ కోసం, జంతువుల నుంచి రక్షించుకోవడానికి, ఒక ట్రైబుల్ ఇంకొక ట్రైబుల్ నుంచి మనం రక్షించుకోవడానికి, కాపాడడానికి ఆయుధాలు అవసరం అనమాట. ఈ ఆయుధాల పనిముట్టి తయారీ రాతి యుగంలోని పాలిష్డ్ స్టోన్స్ అనమాట. అంటే ఇంతకుముందు మోటుగా ఉన్న ఈ ఆయుధాలు ఏదైతే ఉన్నాయో రాళ్లతో చేసినవి, అవి కాకుండా పాలిష్డ్గా నగిషితో చెక్కిన, అంటే కొంత సఫిస్టికేషన్, అంటే కొద్దిగా మోర్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఆర్ టూల్స్ విత్ ఇన్ ద యూజింగ్ ద స్టోన్స్ ఇట్ సెల్ఫ్. అటువంటి ఆయుధాలని సమకూర్చే స్కిల్ ఎవరి దగ్గర అయితే ఉందో, తర్వాత ఏమో ఎవరికైతే ఎక్కువ సమయం దొరికిందో వాళ్ళు ఇళ్ల నిర్మాణంలోని, అంటే వ్యవసాయం జరుగుతుంది కనుక మనకి పండించిన ఉన్నది కనుక మనం ఎక్కడికో వెళ్ళి నివసించాల్సిన పని లేదు. అక్కడే నివసించడానికి మట్టితో ఇల్లు కట్టుకోవడము, తర్వాత ఏమో క్లే బ్రిక్స్ తయారు చేయడం అనేది, తర్వాత ఏమో ఈ లైవ్ స్టాక్లు పెంచడం కానీ, ఇటువంటి జీవన విధానంలోని మొట్టమొదటిసారిగా కొన్ని రకాల రిచువల్స్ ఫాలో అవడం. రిచువల్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా వేటాడిన తర్వాత జంతువుని తీసుకొచ్చినప్పుడు ఆ జంతువుని మన హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసే ముందు కొన్ని రకాల ప్రేయర్స్ చేయడం అనమాట. అసలు ప్రేయర్స్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి, అంటే మనకి ఈ ఆహారం దొరకడానికి కొంతమంది దేవతలు మనల్ని కరుణించారు అన్నట్టుగా, దానికి ఒక ప్రీస్ట్, ఆ ప్రీస్ట్హుడ్ ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించిన రిచువల్స్, వాళ్ళకి కొంత గౌరవము, ఒక సొసైటీ, ఒక గవర్నెన్స్, ఇల్లులు, అలా ఒక సమూహము, ఒక సమాజం అనేది ఏర్పడడం ప్రారంభమైంది అనమాట. ఇదంతా ఒకే చోట కాదు, ప్రపంచం మొత్తం మీద వివిధ ప్రాంతాలలోని ఒకేసారి సైమిల్టేనియస్గా, ఇండివిజువల్గా డిఫరెంట్ ప్లేసెస్లోని ప్రారంభమైంది అనమాట. వ్యవసాయం చేయాలి అంటే మనకి నదులు కావాలి. అందువల్లనే నాగరికతలన్నీ కూడా నదీ పరివాహ ప్రాంతాల్లోనే విలసిల్లినాయి అనమాట.
సో ఈ విధంగా నదులు ఉన్న దగ్గర వ్యవసాయం అనేది, ఇందులో రకరకాల థీరీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. క్లైమేట్ చేంజెస్ వల్ల ఎక్కడైతే ఓయాసిస్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి జనాలు అంటే ఈ ప్రజలందరూ ఉండడం ద్వారా, అప్పట్లో జనాభా కనుక చూసుకుంటే సుమారు ఒక 10 మిలియన్ పీపుల్ ఉండేవారు అనమాట. అంటే 10,000 సంవత్సరాల క్రితం 10 మిలియన్ పీపుల్, అంతకుమించి 6 to 10 మిలియన్ పీపుల్ అని హిస్టోరియన్స్ ఎస్టిమేట్ చేశారు. అక్కడి నుంచి 10,000 సంవత్సరాల తర్వాత 250 మిలియన్ పీపుల్ ఉండేవారు ప్రపంచం అంతా అన్నది ఎస్టిమేషన్ మాత్రమే. ఆ తర్వాత 2000 yearsలోని మనం 7 బిలియన్ పీపుల్ ఆర్ 7.7 బిలియన్ ఆర్ మేబీ 7.8, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్. అంటే ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు, 2,000 సంవత్సరాల్లోని ఇంకా 28 fold అనమాట. అంటే 28 మల్టిపుల్ టైమ్స్ మనం గ్రో అయిపోయాం. ఎప్పుడైతే గ్రో అని ప్రారంభిస్తారో ఆ ఓల్డ్ మన 9,000 years BC ముందు తక్కువ జనాభా ఉన్నప్పుడు, జనాభా పెరుగుతున్నప్పుడు మన జీవనంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల్లో భాగంగానే కళలు అనేవి వచ్చినాయి అనమాట. ఎవరైతే ఆహారాన్ని సేకరించవలసిన అవసరం లేదో వాళ్ళు కళలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కళ అని చెప్పామంటే, ఆర్ట్ అని చెప్పామంటే ఒక నైపుణ్యం కలిగి ఉండాలన్నమాట దానికి. అవి కుండల మీద బొమ్మలు వేయడం కానీ, ఆర్ట్ చేయడం కానీ, లేకపోతే వస్త్రాలు నేయడం, రకరకాల వస్త్రాలు చేయడం కానీ, తర్వాత ఏమో స్కల్ప్చర్స్ అంటారు కదా, మనకి చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయడం కానీ. ఎక్కువగా చూసుకుంటే బాగా మొట్టమొదటి కొన్ని విగ్రహాలు ఉమెన్ దొరికినాయి అన్నమాట. అదేంటంటే ఉమెన్ ఎప్పుడు కూడా ఫెర్టిలిటీకి చిహ్నం. అంటే ఎక్కువ అంటే లార్జ్ బ్రెస్ట్ ఉన్న స్కల్ప్చర్స్ లాంటివి దొరికినప్పుడు చరిత్రకారులు వచ్చినది ఏంటంటే షీ కెన్ ఫీడ్ మోర్, అంటే షీ హాజ్ మోర్ రిసోర్సెస్ అన్నట్టు అనమాట. అందుకనే ల్యాండ్, భూమిని కానీ, ఒక స్త్రీని కానీ, నదులను కానీ చేసినప్పుడు మనం స్త్రీకి ఒక చిహ్నంగా, అంటే ఒక సింబాలిక్ గా ఎందుకు చెప్తారు అంటే షీ కెన్ గివ్ మోర్ అని. సో ఆ విధంగా మేల్ అండ్ ఫిమేల్ రిసోర్సెస్ అనేవి హోమ్లీ, అంటే వేటాడడం కానీ అదంతా ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉండేవారు. తర్వాత ఈ వర్క్ అంతా కూడా మగవాళ్ళకి షిఫ్ట్ చేయబడింది అనమాట. ఎప్పుడైతే వ్యవసాయంలో మనకు సర్ప్లస్ వచ్చిందో దాని ద్వారా ట్రేడ్ కానీ, ఈ టూల్స్ కానీ తయారు చేయడం అనేది ముందుకి వెళ్ళడం ద్వారా ఆడవాళ్ళు ఇంటి దగ్గరుండి పని చేసి, అంటే పిల్లల్ని చూసుకోవడము, పోషించడము అన్నది హోమ్లీ రిలేటెడ్ వర్క్ ఏమో ఆడవాళ్ళకి. మగవాళ్ళేమో బయట ట్రేడ్ కానీ చేయడం కానీ, ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేసేవి కానీ అనేవి గవర్నెన్స్, తర్వాత ఏమో సిటీస్ బిల్డప్ అటువంటివని వెళ్ళింది అనమాట. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయం అనేది ప్రారంభమైంది. కానీ ఇది రెవల్యూషనరీగా ఎలా మారింది, రకరకాల పేజెస్ అన్ని కూడా మనకి ప్రసాద్ గారు ఇప్పుడు మనకి అన్ని చెప్తారు. అదేండి ప్రసాద్ గారు, సారీ అండి ఐ టుక్ మోర్ టైం, కానీ ఇప్పుడు మీరు దీనికి సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్క విషయాన్ని మీరు చెప్పండి. తప్పకుండా అండి, బాగా హై లెవెల్లో బాగానే కవర్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండి. మనం ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్టు అసలు ఫస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ అని అసలు ఎప్పుడు దేన్ని అనొచ్చు మనం? ఇందువల్ల మనం దాన్ని ఫస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ అన్నాం. ఓకే, అంటే ఈ ఎపిసోడ్ కి మనం ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అని పిలుస్తున్నాం. అంటే ఎందుకంటే మనము రెవల్యూషన్ అన్న పదాన్ని తీసుకుంటే దాని మీనింగ్, దాని అర్థం ఎలా ఉంటుందంటే ఫండమెంటల్ అండ్ రిలేటివ్లీ సడన్ చేంజ్ అని ఉంటుంది. అంటే విప్లవాత్మకమైన, మౌలికమైన, చాలా త్వరితగతిన చేంజెస్ ఉండటాన్ని. అది చేంజెస్ అన్నది రాజకీయంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, అంటే పొలిటికల్, సోషల్, ఎకనామికల్ ఆర్ కల్చరల్, ఎందులో అయినా సరే మనం ఈ పదాన్ని వాడతాం అనమాట. ఆర్థికంగా కానీ, కల్చరల్ గా కానీ, ఇలాగ ఏదైనా సరే. సో ఈ విషయం ఒక మైల్ స్టోన్ లాగా, ఒక టర్నింగ్ పాయింట్ లాగా చెప్పుకోవచ్చు, టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. యా, అవునండి. సో మనకి వి గార్డన్ గారు ఆయన ఈ టర్మ్ దీనికి నియోలిథిక్ రెవల్యూషన్ అని పేరు పెట్టారు. లేదంటే మనము ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అని అంటున్నాం. అంటే అగ్రికల్చరల్ రెవల్యూషన్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మానవ పరిణామ క్రమంలో గత 3 మిలియన్ ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా మనము ఆల్రెడీ గత 6 వారాలుగా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ చూసుకుంటే గనక చేంజెస్ అన్నవి అంత ర్యాపిడ్ గా, సడన్ గా, రిలేటివ్లీ సడన్ గా, అంటే మనం ఇప్పుడు ఒక 2,000 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు, అంటే 10,000 సంవత్సరాల క్రితం ఒక 1000 సంవత్సరాల్లో వచ్చింది అనుకోండి చేంజ్.
అది కూడా ర్యాపిడ్ అనే అంటాం. గివెన్ మనం డిస్కస్ చేసే టైం లైన్ బట్టి, అది మానవ పరిణామ క్రమంలో తీసుకొచ్చిన చేంజెస్ ని బట్టి ఇన్ని అంటే ఇప్పుడు దాదాపు 30 లక్షల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని మనము డిస్కస్ చేసినప్పుడు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అన్నది రిలేటివ్లీ సడన్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే మనం చేంజెస్ అన్నవి అంత తొందరగా ఉండవు కాబట్టి. అంటే అవి ఫిజికల్ చేంజెస్ అవ్వచ్చు, బిహేవియరల్ చేంజెస్ అవ్వచ్చు, కల్చరల్ చేంజెస్ అవ్వచ్చు, జెనెటికల్ చేంజెస్ అవ్వచ్చు. సో ఈ చేంజ్ ఏదైనా సరే ఈ ఈ లాంగ్ టర్మ్ లో ఈ మానవ పరిణామ క్రమంలో దాన్ని మనం ఆ టైం లైన్ తీసుకుని డిస్కస్ చేస్తున్నప్పుడు సడన్ చేంజ్ అని మనం అంటాం అనమాట. సో సడన్ చేంజ్ అన్నప్పుడు సడన్ అండ్ ఫండమెంటల్ చేంజ్ అయినప్పుడు, అంటే చాలా విషయాల్లో మార్పులు వచ్చినప్పుడు దాన్ని మనం రెవల్యూషనరీ అంటాం. అంటే యాక్చువల్ గా మనం ఎవల్యూషన్ గురించి చెబుతూ ఇక్కడ రెవల్యూషనరీ అని అంటాం. ఎందుకు అంటే బికాజ్ రిలేటివ్లీ క్విక్లీ జరిగినవి ఇవి అని అంటే రిలేటివ్లీ క్విక్లీ అనేది మనం చాలా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇన్ రిలేషన్ టు వాట్ అన్నది. కాకపోతే ఇవి కూడా ఒక 3-4 వేల సంవత్సరాలు పట్టింది ఒక రకమైన కొద్దిగా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అండ్ డిఫ్యూజన్, అంటే డెవలప్మెంట్ అండ్ డిఫ్యూజన్ అంటారు. అంటే అభివృద్ధి చెందటానికి అండ్ అది వేరు ప్రదేశాలకి విస్తరించడానికి కూడా సమయం పట్టినా గానీ మనం తీసుకున్న డ్యూరేషన్ లో అది చాలా తక్కువ సమయం కింద లెక్క. అందుకనే దాన్ని రెవల్యూషన్ అంటున్నాం. యాక్చువల్లీ మనం ఎవల్యూషన్ గురించి మాట్లాడుతూ టర్మ్ మాత్రం అగ్రికల్చర్ కి వచ్చేటప్పటికి ఇది చాలా పెద్ద మేజర్ పార్ట్ ప్లే చేసింది. అంటే జంతువుల్ని వేటాడి తెచ్చి అందరూ కలిసి కూర్చుని తినటం అన్న దగ్గర నుంచి ఒక ప్రదేశానికి లాక్ అయ్యి యానిమల్స్ ని గాని, అంటే జంతువుల్ని గాని మొక్కల్ని గాని డొమెస్టికేట్ చేసుకోవటం అన్నది, అంటే వైల్డ్ గా వాటిష్టం వాటంతట అవి మాత్రమే జరిగే ప్రకృతిలో జరిగే వాటిల్ని మానవుడు తన అవసరాలకి అనుగుణంగా, తను ఉన్న ప్రదేశానికి తన అవసరాలకి అనుగుణంగా వాటిని మలుచుకొని అందులో అవి మళ్ళీ ఇంకా ఫర్దర్ గా డెవలప్ అవటానికి ఏం చేశాడు, దాని ద్వారా మళ్ళీ ఎలా లబ్ధి పొందాడు అన్నది చాలా 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 ఫండమెంటల్ చేంజెస్ తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మనం అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటాము. అలాగే ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అని ఎందుకు అంటున్నాము అంటే, మనకి తెలిసిన గత 10,000 సంవత్సరాల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అయినా తర్వాత ఇలాంటి చేంజెస్ అగ్రికల్చరల్లోనే అగ్రికల్చర్లోనే అంటే ఈ వ్యవసాయంలోనే గత 1000 సంవత్సరాల్లో 1000-1200 సంవత్సరాల్లో ఒక 4 సార్లు మనం ఇంకా వేరే 4 పరిణామాలకి కూడా మనం అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనే పేరు ఉంది. ఎందుకంటే మనకి 8వ సెంచరీ నుంచి 13వ సెంచరీ దాకా ఎప్పుడైతే ఈ అరబ్బులు అంటే ఈ ఈజిప్ట్లో మొదలయ్యి గ్రీకులకి వెళ్ళి అక్కడి నుంచి రోమన్లకి వెళ్ళిన ఈ మోడర్న్ సివిలైజేషన్ అన్నది మెల్లగా అక్కడి నుంచి అరేబియన్ కంట్రీస్ కి వచ్చిన తర్వాత మనకి తెలిసిన దాని ప్రకారం అంటే వాళ్ళు ఎలిక్సర్ అన్నది, అంటే అమృతం అనో లేదంటే ఈ కొన్ని ఆశలతోటి వాళ్ళు ప్రయోగాలు చేసినట్టుగా అక్కడ కెమిస్ట్రీ డెవలప్ అయినట్టుగా, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ ఇవి డెవలప్ అయినట్టుగా తెలుస్తున్న అరేబియన్ కంట్రీస్ లో 8th నుంచి 13వ సెంచరీ వరకు కూడా ఈ కొత్త వంగడాలు, కొత్త క్రాప్స్, టెక్నిక్స్ డెవలప్ అవటం అన్నది మనకి తెలుసు. దాన్ని మనం అరబ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అని, అలాగే 17 నుంచి 19 ఈ శతాబ్దాల మధ్యలో మనకి సెకండ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనగలిగేంత పెద్ద మొత్తంలో చేంజెస్ గ్రేట్ బ్రిటన్ లో బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి కొత్తగా దొరికిన ఇంక్రీజ్డ్ లేబర్ కానీ ల్యాండ్ ప్రొడక్టివిటీలో వచ్చిన చేంజెస్ వల్ల కానీ జరగటం జరిగింది. అదే సమయంలో ఆల్మోస్ట్ మనకి స్కాటిష్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అని ఉందండి. ఇకపోతే మనకి మోస్ట్ రీసెంట్ గా మోడర్న్ టైమ్స్ లో అయితే గనక ఆల్మోస్ట్ 1930s మిడ్ 1930s నుంచి 1960s వరకు కూడా, అండ్ మోర్ టువర్డ్స్ 1960s 50s అండ్ 60s లో ఈ వ్యవసాయంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు రావటంతో పాటు
ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నది కూడా జరగటం, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళటం కానీ, అలాగే ఈ టెక్నాలజీ ఈ రీసెర్చ్ జరగటము, అలాగే అది ట్రాన్స్ఫర్ అవ్వటము వేరే వాళ్ళకి, అండ్ ఇవన్నిటిని యూజ్ చేసుకుని చాలా హైబ్రిడ్లు రావటము, ఇవన్నీ ఉపయోగించుకొని ప్రపంచంలో ఆకలితో ఎవరు చనిపోకూడదు, చనిపోయే అవకాశం ఉండకూడదు అన్నట్టుగా ఇది బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అంటే ఎంత మొత్తంలో దిగుబడులు పెరగటము, అలాగే క్వాలిటీ కూడా పెరగటం తోటి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 60s మనకి థర్డ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్, దీన్నే మనం గ్రీన్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తాం. సో ఇలా ఉన్నాయి కాబట్టి ఇందులో మనము మొట్టమొదటిసారిగా మానవుడు పరిశీలించి ప్రయోగాలతో చేస్తూ దాన్ని అడాప్ట్ చేసుకోవటం, అంటే వేటాడటం దగ్గర నుంచి కాకుండా ఈ వ్యవసాయం అన్నది ప్రైమరీ ఫుడ్ సోర్స్ గా ఉపయోగపడేలాగా చేసుకోవడం అన్న దాన్ని మనము ద ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటాం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు తర్వాత అసలు లేదు, నేను ఒక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవల్యూషన్ అనేది స్లో ప్రాసెస్, రెవల్యూషన్ అనేది క్విక్ చేంజ్ అండ్ ఏ టర్నింగ్ పాయింట్ వేర్ యూ కెన్ సీ దట్ చేంజ్. అంటే మన కళ్ళెదురుగా జరిగిన మార్పులు కానీ, మన జీవన శైలిలో వచ్చిన మార్పులు కానీ మనం గుర్తించే విధంగా కనుక ఉన్నట్లయితే అది రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఎవల్యూషన్ అనేది వెరీ స్లో ప్రాసెస్, ఎందుకంటే అది జరుగుతున్న విషయం మనకు తెలియదు, ఎందుకంటే మనం చూడలేము, ఎందుకంటే ఇట్ మే టేక్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆ చేంజ్ చూడడానికి. సో మన లైఫ్ స్పాన్ లోని మనకి తెలియదు అనమాట. అందుకే చాలా మంది మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు మనుషులుగా మారడం లేదు, మరి నిజంగా కనుక కోతి నుంచి మనిషి వచ్చి ఉంటే అంటారు అనమాట. సో ఎవల్యూషన్ అనేది ఒక కోతి మనిషి రిలేషన్ కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు కూడా ఎవల్యూషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారానే అవన్నీ ఉద్భవించినాయి అనమాట. అంటే సింగిల్ సెల్ యానిమల్ నుంచి మల్టీ సెల్ యానిమల్ అని. మనం నిజంగా కనుక తెలియాలంటే ఒక బ్యాక్టీరియా అనేది ఎలాగ పరిణామం చెందుతుంది, అది దాని లైఫ్ స్పాన్ తక్కువ కనుక అది మనం ఈ వ్యాక్సిన్ కి ఎలా రియాక్ట్ అవుతుంది, మన ఏదైనా ఒక పాయిజన్ టైప్ కనుక ఒక కెమికల్ కనుక ఇచ్చినట్లయితే అది దానికి తగ్గట్టుగా ఎలా తను మలుచుకుంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎవల్యూషనే. చాలా మంది ఎవల్యూషన్ అంటే ఏంటంటే కోతి నుంచి మనిషికి పుట్టడం, అదంతా తప్పండి. జాగ్రత్తగా మనుషుల్ని యాడమ్ అండ్ ఈవ్ ఇద్దరు కూడా గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోని దేవుడు ముందు మనిషిని సృష్టించి మానవుణ్ణి అతనికి బోరు కొడుతుందని చెప్పి పక్కెముకు తీసి ఉమెన్ సృష్టించాడు అన్నట్టుగా ఉంటుంది సృష్టి అంటే. అలాగే సృష్టి అనేది మిగతా మత గ్రంథాల్లో చెప్పినట్టుగా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న జీవుల్ని ఒక్కొక్కటి పేరు మేల్ అండ్ ఫీమేల్ సృష్టించినట్టుగా కూడా ఉండదు. అలాగే అండాల నుంచి పిండాల నుంచి తర్వాత ఏమో ఆకాశం నుంచి పుట్టరు, అంతా కూడా భూమి మీద ఉన్న జీవుల నుంచే ఎవల్యూషన్ అది వచ్చింది అనమాట. ఆ ఎవల్యూషన్ లో ఉన్న ఈ పర్టికులర్ స్పీసీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ జీవన శైలిలో వచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో అది రెవల్యూషన్ అనమాట. అది ఈ పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ దట్ పాయింట్ అండి. అది మనం పదే మనం ఎన్నిసార్లు దాన్ని డీబంక్ చేసినా మళ్ళీ అదే థియరీని తీసుకొస్తారు, బట్ అది వేరే టాపిక్. బట్ అగైన్ దానికి యాడ్ చేయాలంటే మనకి ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఆఫ్రికాలో ఒక తెగ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బీతో స్టార్ట్ అవుతుంది, బుబువా ఏదో ఒక తెగ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు పాతకాలంలో, అతనికి అజీర్తి చేసి వామిటింగ్ చేసుకుంటే సూర్యుడు, చంద్రుడు, భూమి అలా వేరే నక్షత్రాలు పుట్టినాయి, తర్వాత చెట్లు వచ్చినాయి, ఆ తర్వాత వేరే జంతువులు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళకి తెలిసిన జంతువుల పేర్లే, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిన జంతువుల పేర్లే వాళ్ళు రాసుకోగలరు కాబట్టి. సో రాసుకోవటము, భావించటము, బిలీఫ్ సిస్టమ్ అన్నది దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దాట్. ఎవరైనా ఎక్కడైనా వాళ్ళకి అప్పటికి ఉన్న అవగాహన ప్రకారం, అప్పటి ఉన్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి తెలిసిన దానికో వాళ్ళు ప్రమోట్ చేద్దామన్న దానికో అనుగుణంగా ఎవరైనా రాసుకుంటారు. బట్ మనము వాస్తవానికి దగ్గరగా వెళ్ళేలాగా మనము మన సత్యాన్వేషణ ఉండాలి అనుకుంటే మనము ఆధారాల దగ్గరికి వెళ్ళాలి, వాటిని స్టడీ చేయాలి. మనకి ఇప్పుడున్న బెటర్ అండర్స్టాండింగ్, బెటర్గా ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దాని వైపు వెళ్తూ ఎటైనా సరే అది అన్నది ఏ రకమైన నమ్మకమైన ఏదైనా
ఏ రకమైన హైపోథసిస్ అనుకున్నా సరే, దేనికైనా సరే మనం సపోర్టింగ్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది అన్నది చూసుకుని దానికి తగ్గట్టుగా మన ఆలోచనని మార్చుకుంటూ మన విజ్ఞాన పరిధిని విస్తరించుకుంటూ వెళ్తే గనక మనకి వాస్తవానికి దగ్గరగా వెళ్తాం. ఏదైనా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఈ విశ్వావిర్భవం ఎలా జరిగింది అనుకున్నా, లైఫ్ యొక్క జీవం పుట్టడానికి కానీ పరిణామం చెందటానికి కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది తెలుసుకోవాలనుకున్నా సరే మనము శాస్త్రీయమైన ఆధారాల వైపు చూడాలి. అంటే శాస్త్రీయమైన ఆధారాలు అంటే అది ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలి, అది రిపీట్ చేయగలిగేలాగా ఉండాలి మనం, అంటే ఒక ప్రయోగం అయితే గనక. అవును, మంచి పాయింట్ యాడ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఆధారం చూపించాలి, ప్రూఫ్ చూపించాలి అంటే మా గ్రంథమే మాకు ప్రూఫ్ అంటారు అనమాట. గ్రంథం ఎప్పుడు కూడా ప్రూఫ్ కాదు. బుక్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్, బుక్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. అది మనము అది దాటి చాలా చాలా కనీసం 2000-3000 సంవత్సరాల ముందుకు వచ్చేసాం మనము. సో మనం ఎటువైపు వెళ్తున్నాము, ఎటు వెళ్ళాలి, రేపు మన పిల్లలు ఎటు వెళ్తారు, ఏం నేర్చుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏది ఉపయోగపడుతుంది అన్న దానికి అనుగుణంగా ఆధార సహితమైన దాన్ని మనం మన జీవితంలో అన్వయించుకోవాలి. కానీ పుస్తకం అని మీరు అంటారు, ఇంకొకళ్ళ పుస్తకం వాళ్ళు తీసుకొస్తారు, ఆ తర్వాత ఆ పక్కన వాళ్ళు ఇంకొక. అలాగే ప్రపంచంలో ఉన్న ఈ 4200 మతాల్లో అందరికీ అన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏది కరెక్ట్ అని అనుకున్నా మిగతాయి తప్పు, అలాగ అనుకుని అవన్నీ తప్పు. తెలుసా, మళ్ళీ దీంట్లో ఇంకొక థియరీ ఉంది. ఏంటంటే ఇది యాక్చువల్ గా ఒక పుస్తకంలో రాసిందంతా నిజమని నమ్మడం అనేది కొంతవరకు నేను యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే కనీసం అట్లీస్ట్ ఈజ్ బిలీవింగ్ ఇట్. ఇంకొకరు ఏం చేస్తారంటే లేదండి ఎన్ని రకాలు ఉన్నా సరే మార్గం ఒకటే, ఎన్నో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, కానీ మన గమ్యం ఒకటే, అన్నీ చెప్పేది ఒకటే అని మొదలెడతారు ఒకరు. ఇంకా చెప్పాలంటే అన్నీ కలిపి ఒకటే అనే వాళ్ళకంటే నా ఒక్కటే అని నమ్మేవాడు ఇంకా కొంత బెటర్, ఎందుకంటే అట్లీస్ట్ ఏదో ఒక విశ్వాసం మీద వెళ్తున్నాడు. అంతే తప్ప అన్ని విశ్వాసాలని కలిపేసి ఈ విశ్వాసాలన్నీ కలిసి ఇంకో విశ్వాసం దగ్గరికి వెళ్తున్నాయి అన్నం అని చెప్పడం అనేది ఇంకా ఇది సెకండ్ గ్రేడ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అని నేను అనుకుంటాను. ఓకేనండి, మనం దీని పక్క నుంచి వచ్చేసి మన టాపిక్ లోకి వెళ్తే, మనకి అసలు ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది మానవ పరిణామ క్రమంలోని తీసుకొచ్చిన మార్పులు ఏంటి, అసలు ఎలాగా చేంజ్ చేసింది చెప్పండి. మనం రెవల్యూషనరీ చేంజ్ అన్నాం కాబట్టి, అంటే అంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ నొమాడిక్ అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వాళ్ళకి కావలసిన ఆహారానికి అది దొరికే సీజన్లో ఎక్కడ అవైలబుల్ అవుతుంది అన్న చోటకి ఒక ప్రత్యేకమైన ఒకే ప్లేస్ అన్నది లేకుండా టెంపరీ, మహా అయితే టెంపరీ షెల్టర్స్ లోని వాటిలోని ఏర్పాటు చేసుకుంటూ హై మొబిలిటీ అంటారు, అంటే బాగా ఎప్పుడు నడుస్తూ, అంటే మూవ్ అవుతూ ఒక ప్రదేశం నుంచి ఒక సంచార జాతులు అనుకోవాలనుకున్న పదం అయితే, అంటే చిన్న చిన్న సంచార జాతుల్లాగా ఉన్న గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళు మనకి హ్యూమన్స్, మోడర్న్ హ్యూమన్స్ అనుకుంటే, అంటే మనం ఇప్పుడు హోమోసేపియన్స్ అంటే దగ్గర మనం 50,000-40,000 సంవత్సరాల కిందే కొన్ని ఆర్టిఫాక్ట్స్ అవి మనకి దొరికినవి, వాటి స్టడీ చేసినా కానీ ఇంత ర్యాపిడ్ గా మనకి దొరకలేదు అనమాట. అంటే మనకి దొరికిన ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ, నెంబర్ ఆఫ్ స్కెలిటల్ రిమైన్స్ కానీ, టూల్స్ కానీ, వాటిని స్టడీ చేసిన రీసెర్చ్ మెటీరియల్స్ కానీ ఈ రోజు మనకి చెప్పేది ఏంటంటే, ఈ మీరు ఇందాక అన్నట్టుగా ఈ ఇంతకు ముందు జరిగిన హోలోసిన్ అంటారు, అంటే 11,700 సంవత్సరాలు దాదాపుగా క్రితం ఈ మంచు యుగం అయిపోయిన తర్వాత ఈ వాతావరణంలో కొద్దిగా రిలేటివ్లీ బెటర్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్స్ వచ్చినప్పుడు, అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అంటే మంచు యుగం అంతమైన తర్వాత రిలేటివ్లీ స్టేబుల్ టెంపరేచర్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అంతకు ముందుగా ఉన్న ఈ హంటింగ్ గ్యాదరింగ్ అన్నది, అంటే వేటాడి తెచ్చి పంచుకుని తినటం తర్వాత ఈ వ్యవసాయం అన్నది, అంటే మొక్కలని బేసికల్ గా మొక్కలని లేదా అండ్ జంతువులని కూడా డొమెస్టికేషన్ అంటారు, అంటే మచ్చిక చేసుకోవటం, మన అవసరానికి అనువుగా వాటిని మార్చుకోవటం అన్నది మొదలైన తర్వాత
మొట్టమొదటిగా వచ్చినది ఇండిపెండెన్స్ ఫ్రమ్ సీజనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అంటే వేటాడటం కుక్క అన్నది అండి చాలా వాటి మీద మొట్టమొదట మచ్చిక చేసుకుంది కుక్కలానా లేకపోతే గొర్రెలు కాదండి. మేకలు ఆవుల మనకి అటువంటి మనకి కుక్కలుకి 15,000 సంవత్సరాల క్రితమే అన్నట్టుగా ఉంది. అంటే ఈవెన్ మంచు యుగం నాడు కూడా అన్నట్టుగా. బట్ అది చాలా పెద్ద థియరీ. అది అంటే కుక్కలది అంటే మనకి ఎక్కువగా ఇప్పుడు ఉన్న ఆధారాలు బట్టి తెలిసేది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో క్యాటిల్ అన్నది మొట్టమొదటిగా జరిగినట్టుగా. అంటే షీపు, పశువులు గోటు, పశువులు కౌసు, క్యాటిల్ అండ్ క్యామిల్స్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ అంటే దొరికే ఆధారాలు బట్టి ఎక్కువైతే గనక. అది కాకుండా కార్నివోరస్ ఉన్నది అనుకుంటే గనక కుక్కలు అన్నది అంటే అంతకు ముందు ఓల్స్ నుంచి ఇవి పరిణామం చెంది మ్యూచువల్లీ బెనిఫిషియల్ కండిషన్స్ ఉండబట్టి అలవాటు పడి అది మనకి ఇప్పుడు మన బెడ్రూమ్ దాకా రాగలిగినాయి అన్నట్టుగా మనకి డిస్కషన్ ఉంది. అంటే దీనికి కొన్ని థియరీస్ ఉన్నాయి ఇనీషియల్ గా. అంటే మానవుడికి వేట సాగించటానికి అనువుగా వాటిని ఉపయోగించుకున్నాడని. కాకపోతే మీరు పరిశీలిస్తే ఇప్పుడు వుల్ఫ్స్ అన్నది ప్యాక్స్ లో ఉంటాయి. అంటే కొన్ని జట్లుగా వేటాడి తింటాయి అది కార్నివోరస్. సో మానవుడి వేటకి అవి ఉపయోగపడటం అన్నది తర్వాత అంత అంత అగ్రిమెంట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో లేకుండా ఏమైందంటే మానవ సమూహాలకి దగ్గరగా స్కావెంజింగ్ చేయటానికి అంటే మిగిలిన ఆహారాన్ని తినడానికి మెల్లమెల్లగా వస్తున్న సమయంలో మనము వాటిల్ని డొమెస్టికేట్ చేయటం కాదు, అవే పాపులేషన్ లో తగ్గిపోతూ వాటికి ఫేవరబుల్ కండిషన్స్ వేటకి లేకపోవటం వల్ల మానవులకి దగ్గరగా రావటానికి అవే ప్రయత్నించి ఉండాలి. అప్పుడు ఆ ప్రయత్నంలో బాగుండగా ఎవాల్వ్ అయినాయి అనటానికి కొన్ని రీసెంట్ గా జరిగిన స్టడీస్ అయితే చెప్తున్నాయి. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే అగ్రెసివ్ గా ఉన్నది అయితే మనుషుల దగ్గరికి రానివ్వరు. సో అది అగ్రెసివ్ గా కాకుండా హ్యూమన్స్ యొక్క ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఉపయోగపడేలాగా యాక్ట్ చేస్తూ ఉంటే దే హ్యావ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఫుడ్ అన్నట్టుగా ఉండటం వల్ల మానవులకు కూడా ఏంటంటే ఇది ఒక సర్వైలెన్స్ మెకానిజం లాగా అనుకోవచ్చు. అంటే ఈ వేటకి కంపానియన్ గా అది ఎంతవరకు అన్నది క్వశ్చన్స్ ఉన్నాయి. అది కాకుండా సర్వేలెన్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ కింద అంటే వేరే ప్రెడిటర్స్ ఏవైనా ఎదిరించలేనప్పుడు సంధి చేసుకోవడం బెస్ట్. అవునవును. అందువల్ల ఏంటంటే మనము సర్వే అవ్వచ్చు, వాళ్ళు సర్వే అవ్వచ్చు. ఎందుకంటే వాటికి సీజన్ కొన్ని సీజన్స్ లోని వాటికి వేటాడడానికి అనుకూలంగా ఉండదు అనమాట. అప్పుడు స్టార్వ్ అయ్యే కంటే ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ ఫుడ్ ఉందో వాళ్ళని మచ్చిక చేసుకోవడం ద్వారా, మచ్చిక అంటే వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడం ద్వారా మనకి కూడా ఆహారం లభ్యం అవుతుంది అనమాట. ఇటువంటివి ఏదో యానిమల్స్ పసిగట్టు ఉంటాయి. అలాంటి బిహేవియరల్ చేంజెస్ తెచ్చుకున్న జీవులు ఉన్నాయి, మిగతా అంతరించిపోయినాయి అనుకుంటే దాన్నే మనం అడాప్టేషన్ అంటాం. కాబట్టి సో ఆ రకంగా అంటే మనకి ఇప్పుడు చూడండి, రాత్రి అయితే అందరూ పడుకున్నారు అనుకోండి, ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కాబట్టి ఏ చిన్న అనికిడైనా ప్రెడిటర్స్ ఎవరైనా ఏదైనా జంతువులు కానీ వచ్చే అవకాశం ఉంటే అవి వార్నింగ్ సిస్టమ్స్ కింద కూడా ఉపయోగపడి ఉండవచ్చు. అలాగే కొన్ని థియరీస్ ప్రకారం వాటిని కూడా మానవుడు ఎమర్జెన్సీ ఫుడ్ సప్లై కిందే ఉపయోగించుకుని కూడా ఉండవచ్చు. అంటే అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనకి ఇంకా ఏమీ దొరకకపోతే గనక వాటిని కూడా గుంపు యొక్క బెనిఫిట్ కోసం ఫుడ్ సప్లై కింద ఉపయోగించుకుని కూడా ఉండవచ్చు అన్నట్టుగా. సో ఇలాగా యాక్చువల్ రీజన్ మనకి తెలియటానికి కష్టమైనా కానీ మనం పరిశీలన ద్వారా మనకు అర్థమైన ద్వారా మనం గెస్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే అక్కడ మ్యూచువల్ బెనిఫిట్ ఉంది. సో మెల్లమెల్లగా ఈ వుల్వ్స్ అన్నవే పరిణామం చెందినాయి అనడానికి మన దగ్గర చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మన జెనెటికల్ స్టడీస్ అన్ని చూసుకున్నా కానీ కొన్ని రకాలైన ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు వాటి మీద. ఏంటంటే కొన్ని వుల్వ్స్ ఈ వాటిల్ని తోడేలు పిల్లల్ని వైల్డ్ వాటిని తీసుకుని వచ్చి డొమెస్టిక్ గా వాటిని పెంచడం చేసిన తర్వాత కొన్ని జనరేషన్స్ తర్వాత అవి కంప్లీట్ గా బిహేవియరల్ చేంజెస్ రావడం అన్నది అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మీరు చూస్తే ఇప్పుడు చూస్తే హస్కీ కుక్కలు తెలుసు, హస్కీ డాగ్స్
ఏమంటే అంత హస్కీ అది పర్టికులర్ ఒక గా బ్రీడ్ అనమాట. అది వూల్ఫ్, అది మన తోడేలు, అది అవునవును. దాని ఓకే. బ్రీడింగ్ అనమాట అది. అంటే మోస్ట్ కొద్దిగా క్లోజ్ గా ఉండుంటుంది. బట్ మనం చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఈ ఈ యానిమల్ హస్బెండరీ ప్రాసెస్ లో సెలెక్టివ్ బ్రీడింగ్ లో ఉమ్. అది ఇప్పుడు దాని ఆర్టిఫిషియల్ బ్రీడ్ అంటే మన దేనికంటే మనకి ఎవల్యూషన్ లోని రెండు ఉంటాయి కదా, ఒకటి న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ ఇంకోటేమో సెలెక్షన్, ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్. సెలక్షన్ లోని మొక్కల నుంచి మొట్టమొదటిసారిగా వ్యవసాయంలోని ఇంత ముందు స్టార్టింగ్ లోనే చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఏంటి, మనిషి రకరకాల ప్రయోగాలు చేయడానికి అవకాశం వచ్చిందనమాట. ఆ అవకాశంలోనే కొన్ని అంటారు కదా, కొన్ని రకాల మొక్కల్ని కలిపి ఆ సీడ్స్ ని చేయడం ద్వారా ఆ ఇప్పుడు కొన్ని రకాల వైల్డ్ ప్లాంట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మస్టర్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటి నుంచి రకరకాల ఈ ప్రయోగాల ద్వారా మనకి ఈ బ్రోకలీ అనేది కానీ, లేకపోతే మనకి కొన్ని రకాల క్యాబేజీ కానీ, ఇటువంటివన్నీ ఎలాగైతే వచ్చినాయో అదే విధంగా మొక్కల దగ్గర నుంచి ధాన్యాల్లో ఉన్న ప్రయోగాలు, అలాగే యానిమల్స్ బ్రీడింగ్ లోని సెలెక్టివ్ చేయడం ద్వారా కొత్త రకమైన జాతులు ఉద్భవించినాయి. అది మానవుడు చేసిన ఒక ప్రయోగం అన్నమాట ఈ ప్రకృతిలోని. మీరు ఇప్పుడు చూస్తే అంటే మనము న్యాచురల్ సెలెక్షన్ లో అనుకుంటే అది టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నేచర్ లో ఉన్న కాంపిటీషన్ ద్వారా కానీ వీటి ద్వారా ఫేవరబుల్ జెనెటిక్ చేంజెస్ అంటే మ్యూటేషన్స్ వచ్చిన జీవులు ఎక్కువ కాలం బ్రతకడానికి, ఎక్కువ ఆపోజిట్ సెక్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఉన్న అవకాశం ద్వారా వచ్చే చేంజెస్ కి టైం పడుతుంది. కానీ మీకు అందుకనే ఆర్టిఫిషియల్ సెలక్షన్ లో చూస్తే గనక సెలెక్టివ్ బ్రీడింగ్ అనుకున్నా కానీ ఇప్పుడు మొక్కలు, వంగడాలు ఈ వెరైటీస్ లోనే కాకుండా జంతువుల్లో చూస్తే క్లియర్ ఎగ్జాంపుల్ గత 200 ఇప్పుడు మీరు చూసే కొన్ని వందల రకాల కుక్కలు ఒక 200-300 సంవత్సరాల క్రితం లేవు అసలు ఏమి. సో అంటే కొత్తగా జాతులు రావటం అన్నది ఎలాగా సంభవిస్తుంది అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ కూడా చూడాలి. అంటే మనకి ఇంకా ఈ పెప్పర్ మౌత్ ఎవల్యూషన్ అని అలాంటి వేరియస్ అదర్ ఎవిడెన్స్ ఉన్న పరిణామాలు మనకి ఎదురుగా కనపడిన ఫ్యాక్టరీల ద్వారా అది వాతావరణాన్ని కలుషితం చేయడం కాకుండా మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే న్యాచురల్ గా మనం ఇంతకుముందు బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దానికంటే మన కళ్ళ ఎదురుగా కనిపించేది దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ పరిణామం ఇప్పుడు కొన్ని రకరకాల ఆవులు ఉంటాయి చూసారా, కొన్ని ఆవులు కానీ లేకపోతే కొన్ని ఉంటాయి ఈ 7 కోట్లు పెట్టి కొన్నారు, 8 కోట్లు పెట్టి కొన్నారని కొన్ని రకాల ఆవులు ఉంటాయి చూసారా మీకు, దునపోతులు పెద్దవి. అవి దే ఓన్లీ మెంట్ ఫర్ బ్రీడింగ్. వాటి పనే అదనమాట. అందుకనే అవన్నీ కోట్ల రూపాయలు ఉంటాయి. అవి అంటే వాటి నుంచి వచ్చిన జాతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతే బలంగా అన్నీ పాలు ఇచ్చేలాగా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం హ్యూమన్ న్యాచురల్ గా మనిషి చేసిన ఈ ఆర్టిఫిషియల్ సెలక్షన్. అదే ఆర్టిఫిషియల్ సెలక్షన్ ఆర్ సెలెక్టివ్ బ్రీడింగ్ అంటే దాని పవర్ ఏంటంటే స్పీడ్, అంటే ఎలాగా జరిగే ప్రకృతి పరమైన చేంజెస్ ని స్పీడ్ అని చేస్తుంది. అది అంటే మీకు కావలసిన ఫీచర్స్ కి తగ్గట్టుగా ఒక మొక్కలో గాని ఒక జంతువులో గాని దానికి సంబంధించిన పాపులేషన్ పెరగడానికి చేసేది. సో ఇదే యాక్చువల్ గా ఈ డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ లో కూడా ఇనిషియల్ గా మనకి వ్యవసాయం జరిగినప్పుడు మొట్టమొదటిగా అబ్జర్వ్ చేయటం దగ్గర నుంచి, అంటే ఈ వైల్డ్ గ్రాసెస్ అని ఏదైనా అనుకుంటే గనక మీరు గడ్డికి ఉండే చిన్న చిన్న విత్తనాలు అవి ఆల్టర్నేటివ్ ఫుడ్ సోర్స్ గా ఉపయోగపడతాయి అని తెలిసే క్రమంలో మానవుడు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి దాన్ని ఎక్స్పెరిమెంటేషన్, అంటే ఏమి లేదు, అది దొరికింది తీసుకువెళ్ళటం, ఇంకో చోట ఎక్కడన్నా పెట్టడమో, అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి అవి మొలకలు రావటమో చూస్తే ఓకే ఇది జరిగే ప్రాసెస్ మీద కొద్దిగా అవగాహన వచ్చిన కానీ తర్వాత సెలెక్టివ్ బ్రీడింగ్ అని ఒకటి జరగటం అనేది మనం చూడవచ్చు. అంటే మనకి కావలసిన వాటిని తీసుకుని వాటిల్ని మాత్రమే బ్రీడ్ చేయటం. అంటే ప్రిఫరెన్స్, హ్యూమన్ ప్రిఫరెన్స్ అన్నది అంటే బిగ్గర్ టేస్ట్ఫుల్ సీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, అంటే మీకు మంచి రుచికరమైనటువంటిది పెద్ద సీడ్స్ ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్, అలాగే ఈజీ టు హార్వెస్ట్, అలాగే చెట్ల మీద ఎక్కువ రోజులు ఉన్నవి. సో ఇప్పుడు మీరు తక్కువ రోజులు ఉన్నవి తీసుకుని దాన్ని మీరు ఫర్దర్ గా ఎలాగా అది రాలిపోతాయి, మీరు యూజ్ చేసుకోరు. మీరు ఎక్కువ రోజులు చెట్టుకి ఉండటం, అది బాగా డెవలప్ అవటం అన్నది ప్రిఫర్ చేస్తే గనక దాన్ని మీరు ప్రమోట్ చేస్తారు. అలాగే ఈజీ టు హార్వెస్ట్ అండ్ ఈజీ టు స్టోర్, మీరు స్టోర్ చేయగలిగేవి, అలాగే ఈజీ టు డైజెస్ట్, మనుషులకి
తొందరగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉపయోగపడేవి, అలాగే తొందరగా శక్తిని ఇచ్చేవి. సో ఇలాగ ఈ సెలెక్టివ్ బ్రీడింగ్ అన్నది కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మీరు చెప్పిన చేంజెస్ లో చూపుకుంటే కనుక, సో ఈ సీజనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఇండిపెండెన్స్, అంటే వాటి మీద డిపెండెన్సీ పోవటం దగ్గర నుంచి డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటారు. అంటే మన మొక్కల్ని, ఆ తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ని మచ్చిక చేసుకోవడం, జంతువుల్ని మచ్చిక చేసుకోవడం అన్నది జరగటం. అలాగే దాని తర్వాత దీనికి రిలేటివ్ గా ఆల్మోస్ట్ ఈ స్టోరేజ్ వాటికి అనుగుణంగా అవసరానికి తగ్గట్టుగా పోటరీ అన్నది డెవలప్ అవటం. అంటే మనకి నిల్వ చేసుకోవటానికి వీలుగా మట్టితోటి లేదంటే పోర్సిలిన్ తోటి లేటర్లో కుండలు లాంటివి తయారు చేయటము. అలాగే పాలిష్డ్ స్టోన్ టూల్స్ అంటారు. అంటే మనకి అంతకు ముందు ఉన్న వాటికంటే కూడా ఇంకా మెరుగైన రాతి పనిముట్లు, అంటే వాళ్ళకి దొరికిన ఎక్కువ సమయానికి కానీ వాళ్ళకి వచ్చిన కొత్త నీడ్స్ కి అనుగుణంగా కానీ పాలిష్డ్ స్టోన్ టూల్స్ ఉన్నట్టుగా కానీ, అలాగే సొసైటీ హౌసింగ్ ఒకటండి. అంటే అంతకుముందు సంచార జాతులుగా ఉన్న వాళ్ళు ఒక ప్రదేశానికి లాక్ అయి ఉండటం వల్ల వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం, అంటే మోర్ రెక్టాంగులర్ హౌసెస్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది, రాళ్ళు ఉపయోగించి అది అని. అలాగే వీటితో పాటుగా మనకి ఈ ఎన్విరాన్మెంటల్ లో కూడా, అంటే పర్యావరణంలో కూడా మార్పులు రావటం అన్నది, అంటే ఈ కల్టివేషన్ వల్ల, ఈ ఇరిగేషన్ వల్ల, అంటే చెట్లు తీసేయటము, డిఫారెస్టేషన్ వల్ల కొన్ని ప్రదేశాల్లో అన్నది జరిగి ఉండొచ్చని. అలాగే ఒక్కసారి ఈ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అంటారు, అంటే ఈ నియోలిథిక్ ప్యాకేజ్ అంటారండి. మనకి ఒక్కసారిగా సర్ప్లస్ ఫుడ్ రావటము, ఈజీగా అంటే తొందరగా రావటము అన్నది, దానివల్ల వేటాడటం, అంటే ఆహార సేకరణకి మాత్రమే ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం రానప్పుడు ఎక్కువ బర్త్ రేట్ అన్నది పెరగటం, అలాగే మోర్టాలిటీ తగ్గటం, చావులు తగ్గటం వల్ల మనకి ఈ నియోలిథిక్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటారు. అంటే ఒక్కసారిగా మనకి పాపులేషన్ లో చేంజెస్, ఇంక్రీజ్ అన్నది జరిగింది అన్నట్టుగా, 1000 సంవత్సరాలు ఆన్ ఎన్ యావరేజ్ తీసుకుంటే ఆ ట్రాన్సిషన్ లో జరిగినట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఈ జువెనైల్ స్కెలిటన్స్ అంటారు, అంటే ప్రీహిస్టారిక్ సిమిటరీస్ లో ఎక్కువ మొత్తంలో ఆ సమయంలో స్కెలిటన్స్ అన్నది అలాగే దొరకటం అన్నది, అలాగే జనరల్ ఇంక్రీజ్ ఇన్ ఆర్కియలాజికల్ రిమైన్స్ అంటారు. అంటే మనకి దొరికే ఈ శిలాజాలలో ఆ సమయంలో దొరికినవి ఎక్కువ వస్తుపరంగా కూడా ఉండటము, టూల్స్ పరంగా కూడా ఉండటం తోటి ఒక గెస్ ఏంటంటే ఈ ఇంక్రీజ్డ్ ఫుడ్ సప్లై వల్ల పాపులేషన్ అన్నది ఆ సమయంలో ఒక్కసారిగా అంటే రిలేటివ్లీ 1000 సంవత్సరాల ఆన్ ఎన్ యావరేజ్ సమయంలో ఎక్కువగా అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో దీనికి డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉన్నాయండి. అంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో అయితే 9500 బీసీ నుంచి 6500 బీసీఈ వరకు, అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే దాదాపు ఇప్పుడు ఒక 10,000 సంవత్సరాల క్రితం. అలాగే యూరోప్ లో 7000 బీసీఈ, అంటే దానికి 2000 వేసుకుంటే ఇప్పటి నుంచి 9000 సంవత్సరాల క్రితం. అలాగే ఈస్ట్ ఏషియాలో, సౌత్ ఏషియాలో, అమెరికన్ సౌత్ వెస్ట్ లో ఇక్కడ కూడా ఈ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అనేది డిఫరెంట్ ప్లేసుల్లో డిపెండింగ్ ఆన్ వాళ్ళకున్న క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, అండ్ అట్ వాట్ స్టేజ్ దే ఆర్ ఇంటూ దిస్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అన్నది వాళ్ళు అలవాటు చేసుకుని డెవలప్ చేసుకుని ఏ సమయంలో చేశారన్న దాన్ని బట్టి ఈ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల మళ్ళీ ఏంటంటే మనకి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్స్ రావటం, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కావాల్సినవి అన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఏమవుతుందంటే మీకు స్పెషలైజేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు అందరూ అన్ని పనులు చేయలేకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో స్పెషలైజేషన్ అవ్వగలిగే అవకాశం రావటం అన్నది చూడొచ్చు. దానివల్ల అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి పొలిటికల్ స్ట్రక్చర్స్ అనుకోవచ్చు మనము. అంటే ఎవరు నాయకుడు, దళ నాయకుడు ఎవరు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి అన్నది ఒక హైరార్కికల్ ఐడియాలజీస్ కానీ, అంటే సమాజంలోనే మళ్ళీ వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని బట్టి
ఎవరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అన్నది గాని, అలాగే డీపర్సనలైజ్ సిస్టమ్స్ అంటారు. అంటే అందరికీ కామన్‌గా అర్థమయ్యగలిగేది, కమ్యూనికేట్ చేయగలిగేలాగా ఈ భాష గాని, రాత గాని, అది ఐదర్ సింబల్స్‌గా గాని డెవలప్ అవ్వటం అన్న స్కిల్స్ కూడా మనము ఆహ్, ఈ ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ యొక్క ఔట్‌కమ్ కింద చూడొచ్చు. అలాగే ఈ డెన్స్‌లీ పాపులేషన్ అంటే జనాభా పెరగటం వలన కొత్త చిన్న చిన్న విలేజెస్ లాగా అంటే నదీ పరివాహక ప్రాంతాలకు దగ్గరలో అంటే ఇరిగేషన్ ద్వారా యూజువల్‌గా మీరు ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అన్నీ చూస్తే గనక ఈ ఫెర్టైల్ క్రిసెంట్ అని ఉంటుంది. ఈస్ట్ ఆఫ్రికన్ అండ్ మె మెడిటరేనియన్ అంటే వెస్టర్న్ ఏషియా అనుకోవచ్చు. ఆ ఏరియాలో ఆహ్, యూజువల్‌గా మనకి మొట్టమొదటిసారిగా జరిగింది అనుకుంటున్నా. మనకి ఎక్కువ దొరికిన ఆధారాలను బట్టి చూస్తే గనక ఎప్పుడు కూడా ఈ తర్వాత సివిలైజేషన్స్ వచ్చినా గానీ ఇవన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలకి, వెట్‌లాండ్స్‌కి వర్షాలు కురవగలిగే ఎక్కువగా మొత్తంలో రిలేటివ్‌లీ అవసరానికి తగ్గట్టుగా ఉండే ప్రాంతాల్లో మనకి ఈ ఈ ఈ ఈ డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న విలేజెస్ అండ్ టౌన్స్ లాగా ఏర్పడటం అన్నది. అలాగే డివిజన్ ఆఫ్ లేబర్. ఈ స్పెషలైజేషన్ అన్నదానికి మళ్ళీ ఇంకొక డ్రైవింగ్ ఫోర్స్ కింద మనం తీసుకోవాల్సింది ఈ మెయిన్ అంటే ఎవరు ఏ పని చేయాలి అనేది డివిజన్ చేసుకున్న తర్వాత అందరూ అన్ని పనులు చేయటానికి, ఆహారం సంపాదించుకోవటానికే కాదు సమయం అన్న కాన్సెప్ట్ వచ్చిన తర్వాత స్పెషలైజేషన్ అంటే బెటర్ టూల్స్ తయారు చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెటర్ టూల్స్ తయారు చేయటం వల్ల మళ్ళీ ప్రొడక్టివిటీ పెరగటము అన్నది. సో, ఇది ఇంకా చైన్ రియాక్షన్ లాగా అంటే మ్యూచువల్‌గా ఒక దాని నుంచి ఇంకొకటి ఎలాగా జరగటం అన్నది మనం చూస్తాం. అలాగే భాష అనేది డెవలప్ అవ్వటం అంటే డిఫరెంట్ గ్రూప్స్ లాగా ఉన్నా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వటం ఎక్కువ మొదలైనప్పుడు జస్ట్ ఎవరికి వాళ్ళు సంపాదించుకోవటం, బ్రతకటమే కాకుండా కలిసి అందరూ ఒక్కొక్క పని చేయటం, అందులో స్పెషలైజేషన్ తీసుకురావటం అప్పుడు వాళ్ళకి మళ్ళీ కమ్యూనికేషన్ నీడ్స్ అన్నది రావటం అన్నది న్యాచురల్‌గా జరిగే ప్రక్రియ కాబట్టి ఎయిదర్ వితిన్ ద గ్రూప్ ఆర్ ఔట్‌సైడ్ ద గ్రూప్ ఎక్స్‌టర్నల్ గ్రూప్స్‌తో కమ్యూనికేషన్ కోసం వాళ్ళు రకరకాలుగా కమ్యూనికేట్ చేసుకోవటం, అలవాటు చేసుకోవటం మొదలుపెట్టడం అన్నది మనం ఇంక్రీజ్ అయినట్టుగా మనకి చూడవచ్చనమాట. అలాగే ఈ ట్రేడ్ కూడా అంటే ట్రేడ్ అంటే వస్తు మార్పిడి అనుకున్నా, లేదంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో అయితే మనకి ఈ మార్కుడు ఇవి కూడా ఉన్నట్టుగా మనకి దొరికిన వాటిని బట్టి మనం చూడొచ్చు. కాయిన్సా? సింబల్ అది దాన్ని ఇదంటారు ముద్రలు. ఒక ముద్ర. స్వస్తిక్ షేప్‌లో గాని ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా మనకి పశుపతినాథ్ అనే తర్వాత ఏదో పేర్లు పెట్టారనుకోండి. ఒక వ్యక్తి ఒక పెద్ద బుల్ యొక్క కొమ్ములని కిరీటం కింద ధరించి పెట్టుకున్నట్టుగా. అంటే మేబీ ఒక సోషల్ పొలిటికల్ హైరార్కికల్ సిస్టమ్‌లో మేబీ ఒక రూలర్ కింద అనుకుని ఉండవచ్చేమో. అతనికి తగ్గట్టుగా ఒక ముద్ర అన్నది మనం చూడొచ్చనమాట. ఎక్కడది? మొహంజదారోలో కూడా ఉందది. మొహంజదారో లేకపోతే మన హరప్పా మొహంజదారోలోని అక్కడ దొరికిన దాని ప్రకారంగా వాళ్ళు చాలా ఉన్నతమైన అంటే అది మనం ఇంకో ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాం కదా అది హరప్పా మొహంజదారో. దాని గురించి కరెక్ట్ సివిలైజేషన్స్, వాళ్ళ కట్టడాలు ఏంటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మీరు ఇంత చెప్పారు కదా, మనకి టైం దగ్గర పడుతుంది. ఇంకొకటి, ఇంత బాగా అభివృద్ధి చెందిన ఈ మానవ సమాజాలు అప్పట్లోని ఇంత గ్రోత్ ఉన్నవి అవి తిరిగి ఎలా తిరోగమనానికి అవి ఎలాగ మళ్ళీ అవన్నీ కూడా అంతరించిపోయినవి లేదా తక్కువ అంటే అభివృద్ధి కుంటిపడ్డం కానీ లేకపోతే తిరోగమనానికి ఎలా చేరుకున్నాయి ఇవన్నీ కూడా? డౌన్ టర్న్ అనేది ఎలా స్టార్ట్ అయింది? అంటే డౌన్ టర్న్ ఏ విధంగా అండి మీరు చెప్పేది? జనాభా ఇప్పుడు జనాభా పెరుగుదల అంటే ఇప్పుడు మనం ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అనేది ఎలా పెరిగింది అన్నది చెప్పుకున్నాం కదా. ఓకే. ఆ ర్యాపిడ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ డౌన్ టర్న్ అనేది ఎలాగా స్టార్ట్ అయింది అసలు? అంటే మనం ఈ రెవల్యూషన్ ఇట్ సెల్ఫ్ డౌన్ టర్న్స్ ఆఫ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటే అనుకుంటే గనక మనకి ఇప్పుడు చెప్పినట్టుగా ఇవన్నీ మానవులు ఎక్కువ సమయం స్పెండ్ చేయడానికి అవుట్ సైడ్ ఆఫ్ ఫుడ్ గ్యాదరింగ్ కాకుండా అండ్ వాళ్ళు సోషల్ గా ఇంటరాక్ట్ అవడానికి, కమ్యూనికేట్ చేయడానికి వచ్చిన చేంజెస్ ద్వారా
ఈ ఈ సోషల్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవటం దగ్గర నుంచి ప్రాపర్టీ ఓనర్షిప్ వీటి నుంచి ఇది కాకుండా యాక్చువల్లీ ఫండమెంటల్ గా వాళ్ళ డైట్ లో చేంజెస్ వచ్చినాయి. సో ఈ ఈ ఫుడ్ సప్లైలో ఇంక్రీజ్ రావటం అన్నది బర్త్ రేట్ ఇంక్రీజ్ అవటం, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పుట్టడం పెరగటము, అలాగే మోర్టాలిటీ అంటే చనిపోవటం తగ్గటం ద్వారా వచ్చిన ఈ పాపులేషన్ గ్రోత్ తో పాటుగా ఈ జునాటిక్ అండ్ వాటర్ బోర్న్ డిసీజెస్ వచ్చినట్టు, అంటే పాపులేషన్ ఎక్కువ మొత్తంలో ఒకే చోట ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఫామ్ చికెన్స్ కిని నాటుకోడి అంటారు కదా, దానికి తేడా వస్తుంది మీకు. అంటే ఒకే దగ్గర ప్రదేశంలో ఎక్కువ మొత్తంగా ఉన్నది వైల్డ్ లో పెరిగిన దానికి తేడా ఉంటుంది. అలాగే యానిమల్స్ కూడా, అంటే ప్లాంట్స్ ని డొమెస్టికేట్ చేయడంతో పాటు యానిమల్స్ ని కూడా దగ్గర ఉంచుకోవటము, అలాగే దగ్గరగా విలేజెస్ టౌన్స్ కింద ఉండటం వల్ల ఈ కంటామినేషన్ వల్ల కూడా వాటర్ బోర్న్ డిసీజెస్ కానీ ఈ జునాటిక్ డిసీజెస్ అంటారు, అంటే జంతువుల నుంచి మనుషులకి జంప్ చేయగలిగే వైరస్లు అవి రావటం ద్వారా వచ్చిన స్ప్రెడ్ అయిన డిసీజెస్ వల్ల కూడా ఈవెన్చువల్లీ అది మార్టాలిటీ కూడా పెరగటం అన్నది దానివల్ల స్టెబిలైజ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇవి స్టడీ చేసినప్పుడు మనకి అర్థమయ్యేది, ఒక సమయంలో బాగా పెరిగిన పాపులేషన్ మళ్ళీ కొన్ని ఇలాంటి కారణాల వల్ల మళ్ళీ స్టెబిలైజ్, ఒక 1000 సంవత్సరాల టైంలో మళ్ళీ స్టెబిలైజ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో దీనికి ఆధారాలే మనకి ఆ స్కెలిటన్స్ అది దొరకటంలో జువెనైల్ స్కెలిటన్స్ అంటారు. అంటే ఒక పర్టికులర్ సమయంలో చిన్నపిల్లలు ఎక్కువగా చనిపోవటం అన్నది దొరకటం, అంటే మేబీ అది డిసీజ్కి లింక్ చేసుకోవటం అన్నది మనకున్న ఆధారాన్ని బట్టి మనం చేసుకునే గెస్ అనమాట. అలాగే కొన్ని ఆర్కియలాజికల్ రిమైన్స్ దొరకటం, ఎవిడెన్స్లు వాటిని స్టడీ చేస్తే కూడా తెలిసింది. సో ఇది కాకుండా యాక్చువల్ దానివల్ల వచ్చిన నష్టాలు, అంటే ఓవరాల్ గా కాకపోయినా కొన్ని విధాలుగా చూస్తే గనక ఫుడ్ డైవర్సిటీలో మనకి ఫుడ్స్ లో అవైలబుల్ ఫుడ్స్ లో డైవర్సిటీ తగ్గినట్టుగా, అంటే ఒక కొన్ని పర్టికులర్ ప్లాంట్స్ మాత్రమే తినటం అన్నది వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ని కాకుండా అన్నది మన డైటరీ హ్యాబిట్స్ అన్నది తగ్గటం అవుతుంది. సో డైవర్సిటీ అంటే ఎన్ని విధాలైన ఫుడ్ తింటున్నారు అన్నది తగ్గటం, అలాగే న్యూట్రిషన్ తగ్గటం, అలాగే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పారాసైట్స్ అనుకోవచ్చు. అంటే ఈ హ్యూమన్ వేస్ట్ ద్వారా కానీ, కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కానీ, లేదా వాటర్ సప్లై వల్ల కానీ కూడా ఈ పారాసైట్స్ అనేది పెరగటం, అలాగే ఈ సర్ప్లస్ ఉన్నప్పుడు వాటిని స్టోర్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో మనకి రోడెంట్ పాపులేషన్స్, అంటే ఎలుకలు, వాటికి సంబంధించిన జాతికి సంబంధించిన జీవులు మానవులకి దగ్గరగా రావటం, వాటి వల్ల కూడా ఈ డిసీజెస్ స్ప్రెడ్ అవటం అన్నది, అలాగే ఈ హెల్త్ కూడా అంటే ఇప్పుడు మెయిజ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, అది అందులో సర్టెన్ అమైనో యాసిడ్స్ డెఫిషియన్సీ ఉంటుంది, అంటే ఉండవు అందులో, అలాగే ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో సడన్ గా వచ్చిన ఈ డైటరీ చేంజెస్ లో, అండ్ ఇంకా ఇది రిలేటివ్లీ ఈజీ ఈ ఫుడ్ ఎక్విజిషన్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అంతకు ముందులాగా చాలా ఎక్కువ శ్రమించకపోవటం అన్నది, ఈ చేంజెస్ వల్ల ఏమైందంటే హెల్త్ రేట్స్ అది కూడా తగ్గటం అనేది కూడా. కాకపోతే ఇది మళ్ళీ బ్యాలెన్స్ అయినట్టుగా మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనకి ఇవన్నిటిని ఇన్ని రకాలుగా జబ్బులు ఇవి వచ్చి ఉండవచ్చు అనుకున్నా కానీ ఈవెన్చువల్లీ మళ్ళీ వాటికి క్యాచప్ అయ్యేలాగా మన ఆ జాతుల మధ్యలో ఈ రెసిస్టెన్స్ అన్నది, ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవ్వటం కూడా కారణం అని మనకి అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు చూస్తే గనక లాక్ అయిపోయిన జీవుల్లో ఇప్పుడు మీకు ఏషియా, యూరోప్, ఆఫ్రికాలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పరిణామ క్రమానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఇవన్నిటికీ అలవాటు పడిన వాళ్ళు అన్న వాళ్ళు గత 400-500 సంవత్సరాలుగా వేరు ప్రదేశాలకి, కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఈ దీన్ని ఏమంటారు, ఇమ్యూనిటీ అన్నది వేరే వాళ్ళకి లేకపోవటం వల్ల వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే మనకి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ ఇండియన్స్,
అమెరికా, అవును. కొలంబస్. యా కొలంబస్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే గనక మనకి వాళ్ళు అక్కడ ల్యాండ్ లాక్డ్ అంటే ల్యాండ్ లాక్డ్ అంటే యాక్చువల్గా అది కరెక్ట్ పదమో కాదు, అంటే ఒక కొన్ని వేల కిలోమీటర్లు సముద్రయానం చేస్తే గాని చేరని ప్రదేశంలో ఉన్న వేరే మానవులు, అంటే కనీసం కొన్ని వేల సంవత్సరాలు విడిగా, అంటే మనము ఈ బేరింగ్ స్ట్రైట్ దగ్గర నుంచి ఐస్ ఏజ్ టైంలో పూర్తిగా ఐసోలేట్ అయిపోయారండి బాహ్య ప్రపంచం. అప్పుడు ఓపెన్ అయిన ల్యాండ్ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళారు అని అనుకున్న. సో ఐసోలేట్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి వచ్చిన రెసిస్టెన్స్ అన్నది వాళ్ళకి లేకపోవటం వల్ల ఎక్కువ మంది మన నుంచి, లేదంటే మనం తీసుకెళ్లిన జబ్బులకి తగ్గట్టుగా వాళ్ళకి రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అంతరించిపోవటం అన్నది మనం చూడొచ్చు. సో ఇది డౌన్ టర్న్ అని మనం చెప్పుకోవాలంటే ఇవి చెప్పుకోవచ్చు అనమాట, అగ్రికల్చరల్ రెవల్యూషన్ వల్ల. అంటే యా ఓకే అండి ప్రసాద్ గారు, మనకి టైం ఉందా, లేకపోతే మనకి ఇంకొక 5 minutes లో ఇంకా మనం కంప్లీట్ చేయాలి? ఇంకా ఎండింగ్ కి 5 minutes అంటే ఓకే, మేబీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా దీంట్లోని. ఇది నెక్స్ట్ వీక్ ఏమన్నా పుష్ చేద్దామా, లేకపోతే 5 minutes లో కవర్ చేయడం కుదరదు? అభివృద్ధి అండ్ విస్తరణ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము. బట్ క్విక్ గా ఐ కమ్ టు అంటే ఈ ప్లాంట్స్ ని, యానిమల్స్ ని ఎలాగ డొమెస్టికేట్ చేశారు అన్నది చెప్పండి 3 minutes లో. సో మనం ఇప్పుడు చూస్తే గనక మనకి దొరికిన ఆర్కియలాజికల్ అండ్ బొటానికల్ ఎవిడెన్సెస్ ని బట్టి కానీ, లేదా జెనెటిక్ అనాలిసిస్ ని బట్టి కానీ, అంటే దొరికిన రిమైన్స్ ని కానీ, యూజ్ చేసిన వస్తువుల్ని బట్టి కానీ మనం చూస్తే గనక ఈ మొట్టమొదటిగా మనకి ఈ ఫెర్టైల్ క్రిసెంట్ అని ఏది చెబుతున్నామో, అంటే వెస్ట్రన్ ఏషియన్ అండ్ సారవంతమైన భూమి అని కదా అది. అవునండి. అంటే క్రిసెంట్ అంటే ఒక అర్ధ చంద్రాకారంలో ఉన్నట్టుగా మనకి మ్యాప్ లో అయితే కనపడుతుంది కాబట్టి ఆ పేరు పెట్టడం అనేది చూడవచ్చు. సో ఈ ప్రిఫరెన్స్ ఫర్ ఎ బెటర్ ప్రోడక్ట్ అన్న దాన్ని బట్టి ఈ సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా అండ్ అబ్జర్వ్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా మొట్టమొదటిగా మనము ప్లాంట్స్ ని డొమెస్టిక్ చేసుకున్నాము, అంటే మనకి అనుగుణంగా కావలసినట్టుగా ఉపయోగించుకోవటం అన్నది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అది నియర్లీ మనకి సిరియా, ఇరాన్ ఆ ప్రదేశాలు అండ్ ఈస్ట్, సో ఈ నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ లో అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మొట్టమొదటిగా మనకి వీట్, బార్లీ అండ్ ఓట్స్, కొన్ని రకాల ఓట్స్ అండ్ అట్ ఎ లేటర్ పాయింట్ ఫ్లెక్స్ కానీ, అలాగే చిక్ పీస్ అంటారు మనకి, లెంటిల్స్, ఇవి డొమెస్టికేట్ చేయటం జరిగినట్టుగా మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. అలాగే ఈ జార్డన్ వ్యాలీ దగ్గర, అంటే ఇజ్రాయిల్లో దాదాపు 11,000 సంవత్సరాల క్రితం, అంటే 9,000 BC బిఫోర్ కామన్ ఎరాలో ఇంటెన్సివ్ గ్యాదరింగ్ కి సంబంధించిన, అంటే కావలసిన వాటిని పోగు చేసుకుని ప్రిజర్వ్ చేయటము, వాటిని రీజర్మినేట్ చేయడానికి ప్రయత్నించటము, ఫెయిల్ అవ్వటము అన్నట్టుగా కొన్ని ఎవిడెన్సెస్ మనకు దొరకటం, చాలా చాలా ఎక్కువ మొత్తంలో సీడ్స్ దొరకటం అన్నది మనకు తెలుస్తుంది, అంటే ఫజలైజ్డ్ అయిపోయినట్టుగా. అలాగే ఇరిగేషన్ లో వచ్చిన ఈ పెర్ఫెక్షన్ వల్ల, సర్ప్లస్ ప్రొడక్షన్ వల్ల వాటిల్ని స్టోర్ చేయడానికి అవసరమైన గ్రానరీస్ తయారు చేయటం కానీ, అలాగే అడ్వాన్స్డ్ టూల్స్ కానీ మనకి దాదాపు 9,000 BCE సమయానికి అటు ఇటులో మనకి దొరకటం అన్నది మనం చూడవచ్చు. అలాగే ఈ క్రాప్స్ అన్ని కూడా, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు బార్లీ తీసుకుంటే అవి స్ప్రెడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మొట్టమొదటిగా ఈ బార్లీ అంటే మనకి హై రెసిలియంట్ క్రాప్ కింద కూడా అంటారు, అంటే చాలా రకాల ఎన్విరాన్మెంట్స్ అవకాశం ఉన్నట్టు. మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ఏమన్నా మనకి ఎడిషన్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ మనకి ఏమన్నా ప్రశ్నలు వచ్చినా ఇవన్నీ నెక్స్ట్ వీక్ కవర్ చేద్దామండి. అప్పటి వరకు సెలవు. తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ సైన్స్ అవర్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. బాయ్. యాక్చువల్ అభివృద్ధి అండ్ విస్తరణ అన్నట్టుగా నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్.